టాడా! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది 30 రోజులు అయిపోయింది వీడియోలు చేపట్టి. సంతోషంగా ఉంది. ఆడపదడప వీడియోస్ చూస్తూనే ఉన్నారు, అందుకని సంతోషం ఇంకేం కావాలి. అండ్ తిరుమల నుంచి ఇంటికి వచ్చేసాను. అండ్ ఈరోజు స్పెషల్ డే కాబట్టి అండ్ స్పెషల్ అకేషన్ కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ చేశారు. మంచిగా అమ్మ చేపలు తీసుకొని చేపలు కూడా చేసేసింది. అల్లుడు కూడా వచ్చినాడు, వాడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మంచిగా ఇంటికి వచ్చిన 2 days అయిందిలే, కానీ వాడు పాపం లైక్ ఎలా అంటే ఏదో ఆ పులుసులు పెట్టి ఆ పచ్చలు పెట్టి సర్దిపించేసాను. అందుకని ఈరోజు మంచిగా నాన్ వెజ్ చేయించాను అమ్మ చేత. ఇంకా తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే ఎవరైనా సరే కొద్దిగా టైం తీసుకుని వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళకండి. సుమారు 30 నుంచి 40 గంటలు సర్వదర్శనం పడుతుంది. టోకెన్స్ అయితే సుమారు ఒక 6-7 గంటలు నుంచుంటే కానీ మీకు టోకెన్స్ దొరకని పరిస్థితి. సో థింక్ బిఫోర్ గో. సో అదనమాట. యాజ్ ఆఫ్ నో 30 రోజులు అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. 30 రోజులు వీడియోస్ తీశాను, కష్టాలు నష్టాలు ఏదో ఒకటి. ఇంకా ఫర్దర్గా ఇట్లాగే చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను. చేసిన కాడికి లైక్ సరిగా వీడియోలకు భయం ఉందా, గుండె ఎట్టుంది నాకు చెట్టిందా. ఇన్ని రోజులు ఎంత పొడుగు జుట్టుతో చూసి ఉంటారు, సడన్గా గుండె అనేసరికి కొత్తగా ఉంటుంది ముఖం అంతా. కొన్ని రోజులు అడ్జస్ట్ అయ్యింది, తర్వాత మళ్ళీ కొంచెం జుట్టు పెరిగితే మీకే అలవాటు అవుతుంది ఫేస్. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అన్నీ ఉంటాయి ఇంకా. సో పదా ఈరోజు డే ఎలా గడుస్తుందో మీకు చూపించేస్తాను. ఇంకో విషయం మీరు అనుకోవచ్చు, ఏంటి అప్పుడే నాన్ వెజ్ అనేసి. నేను వెళ్ళేసి వచ్చి 1 day అవుతుంది అది. సో అందుకనేసి ఇంట్లో చేయించా. కాస్ట్ అనేది చూసుకుంటే వేడి వేడి అబ్బు, వేడి వేడి అన్నం, మన స్టైల్ నెల్లూరు చేపల పులుసు విత్ మామిడికాయ. ఇది ఈ పచ్చళ్ళు మనకి జిమ్ పోయి 2 రోజులు అయిపోయింది, డైట్ చేసి 2 రోజులు అయిపోయింది, ఫుడ్ తినక 2 రోజులు అయిపోయింది. నచ్చిన కాడికి ఇష్టం వచ్చిన కాడికి తింటాం ఆపేసాను కాబట్టి ఇట్లా అయిపోయింది. కానీ లేదంటేనా డుమ్ 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 మరి ఫ్రీగా పోగొట్టున్నారు ఆ గుండె నాకు ఎట్ట అంటే అసలు అట్లేదురా. అంతకుముందు ఇట్టే గుండె నుంచి జుట్టు ఎట్ట పడుతుండేది, ఇప్పుడు ఊరికి ఊగిపోతుంది. ఎంత చుండ్రా గుండె ఎంత డాండ్రఫే. నిమ్మకాయలు రుద్ది ఏదో రుద్ది డాండ్రఫ్ అయినా బాగొట్టుకోవాలి. ఫస్ట్ మల్టీవర్స్ పెట్టుకోవాలి, మైనస్ ఆఫ్ మల్టీవర్స్. స్ట్రేంజ్, చచ్చిపోయావా? సడన్ గా అయితే పూల్కి వెళ్తున్నాము, నా ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారనమాట. ఈరోజు ప్లాన్ ఏదో ఉంది మొత్తానికి. యాజ్ ఆఫ్ నో అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నా ఈయన కూడా తీసుకుని పోతున్నా. అది గుండె చూడు ఎంత బాగా మెరుస్తుందిరా. ఆయన చెప్పురా, ఇప్పుడు మాట్లాడరా, కట్టి చేయకుండా పెడతా బట్ట. వాళ్ళు ఆడవాళ్ళు ఈయన్ని వాడిని పరిచయం చేశా, ఇంక మీ ఇద్దరే మిగులు ఉన్నారు. వీళ్ళు నా కొడుకులకి గుండె మీద ఉంది ఎండ. ఇప్పుడు అంటారా రే స్విమ్మింగ్ పూల్కి పోయేదా, ఇదిగోండి ఎండ ఏడుంది నెత్తిన. ఏందే ఆలోచిస్తున్నావా? దూకమ్మా. రే రండిరా రే రారా తొందరగా సాగిర్ మునుగుదురా దోస్తారా. ఇంకా నేను పోయి కాసేపు అట్లా చిల్ వేసి వస్తా, తర్వాత వీడియో తీసుకుందాం. తీస్తున్నా వీడియో ఇన్ని ఇచ్చి లేదు చెవులోకి పోయినారు నీళ్ళ. వద్దయ్యా నన్నేమో అయ్యద్దు నాయన. వచ్చిపోయింది ఐఫోన్, వీడిని డిటెక్ట్ చేయట్లేదు. మునిగేసాము అందరం, గుండ్లతో పాటు మండిపోతున్నాయి ఎండ. 1:20 అయింది. పారా వస్తున్నా పారా. ఏ ఫ్రెండ్స్తో ఉండేది కదా, కొద్దిగా అట్ట ఉంటే మాటలు మీరేం పట్టించుకోవద్దు. కానీ ఇక తినేదానికైతే వెళ్తున్నాము. ఎక్కడికో ఇంకా ఫిక్స్ కాలేదు. నా మైండ్లో వచ్చేసి ఫెంటాస్టిక్గా ఉంది. విశాల మఠ పక్కన కావల్లో ఒకడు వచ్చేసి ఏంటిది అదే స్పైసీ అబ్బాయి ఒకడు అంటాడు,
రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సరే ముందు యాజ్ ఆఫ్ నౌ నేను ఫంటాస్టిక్ అయితే పోయేసి ఆడ మెనూ చూసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు అందరం కలిసి తినేదానికి స్పైసీ హబ్కి పోతున్నాం అనమాట. అది మన కావల దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్లు 10 ఉంటుందా, ఒక 5 ఉంటుంది మేబీ. మధురపాడు దగ్గర ఉంటుంది. సో అదనమాట. వాడు నా ఫ్రెండే, ఎవడే కాదు, ఎవరు మూసుకరా. సో అది యాజ్ ఉన్నట్టు మూమెంట్. అదండి మా కావలి అవుటర్ రోడ్ ఇది. బయటికి వెళ్ళేది ఎక్కడి నుంచి అంటే ఒంగోలు సైడ్ పోయేది. ఎంత నెంబర్ వన్ చేశాడు చూడండి, అసలు అట్లుందో చూడండి. కావలి ముద్రపాడు దగ్గర ఉన్న స్పైసీ హబ్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి స్పైసీ హబ్ లేదు రేపు పోయింది. ఇదిగో అన్న ఈడే ఈరోజు స్పాన్సర్. ఏరా నువ్వేనా స్పాన్సరా? తలా ఉంది వేస్తాం లేరా. స్పైసీ హబ్కి పోయామా, అక్కడ పోతే అక్కడ లోపల ఏసీ పని చేయట్లా. ఇంకా బయట కూర్చుందామంటే బిర్యానీ అడిగితే బిర్యానీ లేదని అన్నాడు. దమ్ బిర్యానీ అయిపోయిందంట అప్పుడు 1 గంటకే. ఇట్లయితే అయ్యేది కాదు అనేసి కొత్తగా హోటల్ పెట్టారు, దాని కాడికి అయితే వచ్చాను. చూపిస్తారన్న అదేంటిదో కనిపిస్తుంది కదా నీట్గా. ఫస్ట్ స్టార్టింగ్ దేవుడు ఎంట్రీ. నైట్ అయితే బాగుంటుంది. దీని పేరు అమృత అనుకుంటా, అమృత కంటైనర్ రెస్టారెంట్. పద దీని లోపలికి వెళ్ళి పద. దీంట్లోనే వేసి ఉందా లేదా, దీంట్లో వేసి చచ్చిపోతారులే. అందరూ వచ్చాము, కూర్చున్నాము. సెట్ కనుకో బాగంటారా, అది ఏదో చెప్పుకుని సావంటారా. డోంట్ బిహేవ్ లైక్ యూ నో ఇలా గ్రాడ్యుయేట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అది ఆర్డర్ చెప్తున్నా. అందరికి వచ్చేసిన భోజనం తినేస్తున్నారు. పుల్కా ఇది నేను చెప్పిన లాలీపాప్ బిర్యానీ, బటర్ నాన్, ఇది వచ్చేసి దమ్ బిర్యానీ. ఇప్పుడు నాన్తో పాటు అరే చికెన్ కర్రీ పేరేంద్రా? నాటుకోడా గుడ్డు కారం గుంటూరు. మన బిర్యానీ అయితే వేసుకుంటున్నాం. బాగుంది రే, బాగుందిరా. అబ్బా ఇంకా పడేసలేదా నువ్వు తినాలేరా? కాంచన తినేసాం. ఇంకా బిల్లు కట్టేసి ఇంటికి పోతాం. చూసుకోవచ్చు ఇది మన బిల్లు. 6 మంది వచ్చాము. యావరేజ్ ఒక్కొక్కరికి 250 రూపాయలు పడ్డట్టు. అంటే 1,675 రూపాయలు బిల్ అయింది. అరే తొందరగా లేస్తే చేయగడుకుంటా నేను. మొత్తానికి మన వాళ్ళందరూ న్యాయం చేశారు. పోయి చేయి కడుక్కొని ఇంటికి వెళ్దాం. ఓరు దేవుడు ఇదేమంటారా నాయన, బా గుండు మాడిపోతుంది. అందరం తిన్నాము. బొగ్గ నిండా సోంపు వేసుకున్నాను. టేస్ట్ బాగుంది. ట్రై చేసేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. కావాలో ప్రైస్ కూడా వర్తే, మరీ ఎక్కువేం లేదు. సో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. టైం ఎంత? 4:50. ఊరి 3:10 చేసిండ్రా నీకా. సరే టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఇప్పుడు నెల్లూరు బయలుదేరుతున్నాము. ఎందుకు ఏంటంటే మీరు దారిలో చెప్తారే. ఓ ట్రిపుల్ రైడ్, మీరెవరు ట్రిపుల్ రైడ్ చేయబాకండి, అస్సలు మంచిది కాదు. మేమంటే నిపుణులం కాబట్టి ముగ్గురు మాకు తాగిపోద్ది, మేము ఎవరు తాగదట. ఇంకా దగ్గర దగ్గర వచ్చేసాము. ఇంకొక అరగంట పడుతుంది పోయాకి. ఎందుకు పోతున్నామంటే చెప్పలే, మీకే చూపిస్తా ఎందుకు ఏంటో అనేసి. నెల్లూరుకి అయితే వచ్చేసాను. సాయంత్రం 6 ఉంటుంది టైం దగ్గర. ఆజీ అయితే వస్తున్నాడు వెనకాల కేక్ తీసుకొని. నేను ఇంక వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడు వస్తే ఇంకా ఇద్దరం కలిసి ఒకటేసారి వెళ్తాం అనమాట. అది ఇంకా ఆజీ కూడా వచ్చేసాడు కేక్ తీసుకొని. అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. పదా
కడిమం కూడా వచ్చాడు. ఏడే ఏడ బిడ్డ బాత్రూంలో ఉన్నాడు. బాత్రూమ్ ఉన్నాడా? కార్ రిమోట్ కంట్రోల్ కూడా తెచ్చాడు. నీకా అరత్మన్ దా. ఈ చిన్న కార్ వాళ్ళేలే ఆయన గుండు పెట్టుకుంటా. అరే ఏడు వాడేడు అసలు వాడేడా ఇప్పుడే వాళ్ళ వాడు కూడా ఇప్పుడే బతున్నట్టు పోయాడు. మరి పండుగమని వస్తుంది. వచ్చేసానయ్యా మొత్తానికి. ఎందుకు వచ్చానంటే అన్న ఊరు నుంచి కాదు విదేశం నుంచి వచ్చాడు. ఇప్పుడు మలేషియా ఈరోజే వచ్చాడు ఉదయాన్నే. చెప్పలేదన్నమాట ఎవరికి, సడన్ అందరికి. ఇక మనం చూద్దాం అనేసి వచ్చాము. సో అది మూమెంట్. వాడు ఏడా వెళ్ళాడు, లోపల ఆడ ఉన్నాడంట. ఈ సూపర్ స్టార్ కోసం వచ్చింది మనం. బయట ఎక్కినప్పుడైనా ఒక్క మాట నువ్వు చెప్పాలనుకుంటే ఎట్లయినా చెప్పొచ్చు. ఒకరికి ముగ్గురు ఉన్నాడు, ఒక్క మాట చెప్తే పికప్ గానే పోయి ఉంటాం. కనీసం చెప్పనొచ్చు. నోరు మూసుకో. నేను ఇంటికాడే ఉన్నా. ఈడు ఇంటికాడే ఉన్నాడు, వాడు ఇంటికాడే ఉన్నాడు. తెలియదు అసలు ఏందో ఒక్కడే. నాకైతే చాలా బాధ చేసింది నిజంగా. ఎన్నిసార్లు తెలుసుకున్నాను నేనైతే. కమన్రా, వెల్కమ్ హోమ్ అయ్యా. ఏమరా నిన్ను పిలవలేదనా? రాళ్ళు నువ్వు లేకపోతే అట్ట బలేవుడే. ఏం కదా చేయకూడదు అట్ట. ఇందో ఏం కాదు, నిన్ను పిలవలేదా? కేక్ కుదురా, నువ్వు కుదురా. ఇందా కుదురా కేక్. వాడిని పిలవలేదని ఏడకూడదు. యూట్యూబ్ లో పెడతాను ఇష్టం. కమాన్ కేక్ కోపిస్తున్నాం. కమాన్ ఏమన్నావురా? అట్లా అన్నావురా నువ్వా? తీసుకో 2 ఏళ్ళు అయిపోయింది పోయి ఊరికి. వెల్కమ్ బ్యాక్ బాయ్. చాలే ఓకేనా? అంతా కలిసి జస్ట్ అట్లా బయటకు వెళ్తున్నాం అనమాట. మా అన్నోళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు, మా మామ, మా కాల. అది వీడు మా అల్లుడు, మా బంగారల్లుడు. ఒక్కగానొక్కడు, ముగ్గురు మామూలుకి. నేను తల్లి అంతే కదా. ముద్దు పెట్టు. అది ప్రేమ ఎక్కువ. ఫ్రెండ్స్ ఇంకా లేరా, ఇదే జనరల్గా వచ్చి ఉంటారా. ఫ్యామిలీ అంతా కలిసి వేదాయపాలెంలో ఉన్న వీడి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఆల్రెడీ ఒక ముందు వెళ్ళిపోయి ఉన్నారు, నేను వెళ్తా ఉన్నాను. ముందు మెరుస్తుంది నా ఆయన అయితే అలా ఉంది రష్గా. కాదు ఏదో మన పరిస్థితి చేయరా. ఏమైనా నాకు తెలిసి కొంతసేపు రోజులో ఒక 5 to 10 minutes అయినా ఫ్యామిలీతో అట్లా టైం స్పెండ్ చేస్తే ఆనందం వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళందరూ కలిసి పైకి వెళ్తారు. అందరం ఈడొకడు మన కొత్త 360 ఫ్రమ్ మలేషియా. ఎంతమంది వచ్చి ఎన్ని తీసుకున్నా కానీ కలిసి ఉంటుంది వేరు కదా కలా. సో అది ఎవరికైనా షాపింగ్ చేయాలి అనే ఆలోచన ఉంటే మర్చిపోకుండా. దీని పేరు ఏంటంటే వీటు అంట. చూస్తున్నారా? షర్టు 500, 300 రూపీస్ షర్ట్ చేసి తాకండి. ఈ షర్ట్ 300, క్వాలిటీ బాగుంది, అంత బాగానే ఉంది. అండ్ 400, 350 నుంచి 400, 450, 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. బట్టలు బాగున్నాయి. ఫ్రీ ప్రమోషన్ మన వీటు వాళ్ళకైతే బట్టలు అయితే బాగున్నాయి. రా, నేను ఏం తీసుకుంటున్నావా? నేను ఫార్మల్ ప్యాంట్ ఒకటి, ఫార్మల్ షర్ట్. రేపు ఎగ్జామ్కి పోవాలిగా. అది మామిడి తీసుకుంటా నీట్గా చేసి పెట్టినాడు, చాలా బాగున్నాయి. మరి ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని షాపింగ్లు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి మళ్ళీ నెల్లూరు అవును కదా, కావాలి పోవాలి. ఉదయం ఆఫీస్ డ్యూటీ ఎక్కాలి, వీడియో ఎడిట్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. అందరితో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయి. ఇంకేజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నూట్స్ మ్యాజిక్ డైరీ సప్లైట్ ఉంటాను. బాయ్ 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 బాయ్, లవ్ యూ ఆల్.